మరొకసారి దివ్వెల మాధురి అత్యుత్సాహమిది. ఏడుకొండలపై గెస్ట్ హౌస్ లో బిగ్ బాస్ ఫేమ్ తనూజ బర్త్డే వేడుకలు నిర్వహించారు. గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మాధురి. తిరుమల కొండపైన కేకులు తీసుకువెళ్లటం నిషేధం. కొండపైకి కేక్ ఎలా తీసుకువెళ్లారు అన్న దానిపై ప్రస్తుతం విజిలెన్స్ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో తిరుమల కొండపై ఎలాంటి అపచారాలు గాని ఎలాంటి వేషాలు వేయొద్దంటూ ఒక పక్క వార్నింగ్స్ వెళ్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా తిరుమల కొండపై ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ పై కూడా కాస్త నిఘా ఉంది. అయితే మరొకసారి దివ్వెల మాధురి గతంలో కూడా ఇలాగే తిరుమల కొండపై ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ చేస్తూ ఆవిడ ఇలాగే మీడియాకు చిక్కారు. అప్పట్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏడుకొండలపై గెస్ట్ హౌస్ లో బిగ్ బాస్ ఫేమ్ తనూజ బర్త్డే వేడుకలు నిర్వహించారు దివ్వెల మాధురి. మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, తిరుమల కొండపై ఇలా కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్స్ చేసుకోవడం నిబంధనలకి విరుద్ధమా? అసలు వీళ్ళు కేక్ ఎలా పట్టుకెళ్ళగలిగారు? అంటే విజిలెన్స్ వాళ్ళు తనిఖీలు చేయలేదా? అసలు ఏం జరిగింది? అంటే ఖచ్చితంగా తిరుమలలో బర్త్డే వేడుకలు జరపడము లేదంటే కేకులు కట్ చేయడం అనేది ఇప్పటి వరకు కూడా నిషేధము. అలాంటి నిబంధన కఠినంగా అమలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు బాలానగర్ లో ఉన్న ఏదైనా బర్త్డే కేక్ కట్ చేయాలంటే ఖచ్చితంగా కేకులు పైకి తీసుకెళ్లాలంటే విజిలెన్స్ వాళ్ళు పక్కా నిబంధనలు అమలు చేస్తారు. చాలా కఠినతరంగానే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయితే దివ్వెల మాధురి మరి ఏ విధంగా తీసుకెళ్లింది అన్న దానిపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈమె వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాతనే విజిలెన్స్ సిబ్బంది తెలిసింది. పెద్ద ఎత్తున అంటే ఎవరైతే ఈమె గెస్ట్ హౌస్ లో ఉందో ఆ గెస్ట్ హౌస్ లో విభవ గెస్ట్ హౌస్ లో ఉంది. ఆ విభవ గెస్ట్ హౌస్ లో ఉదయం విఐపి బ్రేక్ దర్శనం అనంతరమే కేక్ కట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి కేక్ కటింగ్ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆ తర్వాత వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. కేక్ ఏ విధంగా పైకి వెళ్ళింది? తిరుమలలో కేక్ కట్ చేయడం అనేది సంప్రదాయం కాదు. ఎగ్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అది ఎలా వెళ్ళింది? కొండపైకి వెళ్తుంటే విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు అన్నదే ప్రస్తుతం ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా విజిలెన్స్ అధికారులు దీనిపై ఆరాధిస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఎవరి కింద కేసు నమోదు చేయలేదు. మరోవైపు దివ్వెల మాధురి కానీ లేదంటే తనూజ శ్రీనివాస్ ఇప్పుడే తిరుమల నుంచి వెళ్ళిపోయారు. ఉదయం బ్రేక్ దర్శనం అనంతరమే వాళ్ళు తిరుమల నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఆ తర్వాత అలాంటి విజిలెన్స్ సిబ్బంది ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు పూర్తిగా తిరుమల కొండపై స్థానికులు కేక్ కట్ చేసుకోవాలంటే ఎన్నో నియమ నిబంధనలు అమలు చేసే విజిలెన్స్ అధికారులు, విఐపీలు లేదంటే సెలబ్రిటీస్ ఈ రకంగా కేకులు కట్ చేసి ఏ రకంగా అడ్డుకోలేకపోతున్నారు, ఏ రకంగా కేకుల పైకి వస్తే గుర్తించలేకపోయారు, భద్రతా వైఫల్యం ఎంత మేర ఉందని ప్రశ్నిస్తున్న పరిస్థితి నెటిజన్ల నుంచి వినిపిస్తున్న వాదన. అయితే విజిలెన్స్ అధికారులు ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి లేదంటే ఈ కేక్ కటింగ్ పైన ఇప్పటి వరకు కూడా ఎవరిని ప్రశ్నించిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది మరోసారి దివ్వెల మాధురి గతంలో రీల్స్ చేసి దుమారం రేపితే ఇప్పుడు కేక్ కట్ చేసి మరో రకమైన వివాదానికి తెరతీసినట్లయింది. రాజు, మీరన్నారు కేక్ ఎగ్ కలుస్తుందని. ఎగ్లెస్ కేక్లు కూడా తింటారు చాలా మంది. ఒకవేళ ఎగ్లెస్ కేక్ అయి ఉండొచ్చు, వాళ్ళు అడిగినా అది చెప్పొచ్చు. కానీ తిరుమల కొండ మీద ఇలాంటి పనులు చేయకండి అని పదే పదే రీసెంట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా తిరుమల కొండ మీద డాన్సులు చేసి వీడియోలు పెట్టింది. దాని మీద కూడా పెద్ద రచ్చ జరిగింది. దానికి సారీ చెప్పారు, దాని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అంటే ఎన్నిసార్లు మేము కొన్ని నిబంధనలు పెట్టాం, ఈ రూల్స్ మీరు ఫాలో అవ్వండి అని చెప్పినా కూడా ఆచరణలో మాత్రం అది జరగట్లేదు. అంటే టీటీడీ స్ట్రిక్ట్ గా లేకపోవడం, ఇలాంటి పనులు చేసిన వాళ్ళని పనిష్ చేయకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయా? అంటే ఖచ్చితంగా నిత్యం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది కాబట్టి టీటీడీ తిరుమలలో ఏ రకమైన నియమ నిబంధనలు ఉన్నాయి, భక్తులు ఏ రకంగా సహకరించాలనేది పెద్ద ఎత్తున విస్తృతమైన ప్రచారమే చేస్తుంది. సోషల్ మీడియాలతో పాటు ఏదైతే లడ్డూ ప్రసాదం కవర్లు ఇస్తారో ఆ కవర్లపైన కూడా తిరుమలలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏ రకమైన నిబంధనలు అమల్లో ఉంటాయనేది పక్కాగా ప్రచారం చేస్తుంది. అయితే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది, సహకరించాల్సిన అవసరం ఉంది. భక్తులు దైవభక్తితో తిరుమల దర్శనంకి వస్తే అక్కడ ఏమి చేయకూడదు అన్న దాన్ని కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి. అయితే విఐపీలు మాత్రమే, అంటే సామాన్య భక్తులు ఇలాంటివి చేయకపోయినా విఐపీలు మాత్రం తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తూనే వ్యవహరిస్తుండడమే పట్ల విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఇది ఎగ్ మిక్స్ అయిందా లేదా అనేది పక్కన పెడితే అసలు తిరుమలలో కేక్ కట్ చేయడం అనేది నిబంధనలకు విరుద్ధము. అక్కడ నియమాల ప్రకారం ఎవరు కూడా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేయకూడదు. కనీసము దీపావళి పండుగలో వచ్చిన సమయంలో బాణాసంచా కాల్చాలంటే కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది లేదంటే టీటీడీ సెక్యూరిటీ వాళ్ళు
అనుమతి తీసుకొని స్థానికులు సంబరాలు జరుపుకోవాల్సి ఉంటుంది. అంటే ఇలాంటి కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు అక్కడ స్థానికులు పాటిస్తున్న సెలబ్రిటీస్ మాత్రము తరచూ ఇలాంటి నిబంధనలను ఉల్లంఘిస్తూనే వ్యవహరిస్తుండటంతోనే భక్తుల మనోభావాలు రాజు ఇలాంటి నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఇటీవల కాలంలో తిరుమలలో ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో కొన్ని రూల్స్ తీసుకొద్దాం. ఎందుకంటే అక్కడ స్వర్ణ దేవాలయంలో ఈ సిక్కు మతస్థులు ఎవరైనా సరే వాళ్ళు ఏమైనా అపచారాలు చేసినా లేకపోతే రూల్స్కి విరుద్ధంగా ప్రవర్తించినా ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా సరే ఆ గుడి ముందు కూర్చుని వాళ్ళు అడుక్కోవాలి, లేకపోతే వచ్చిన భక్తులు చెప్పులు తుడవడం, ఇలాంటి శిక్షలు ఉంటాయి వాళ్ళకి, అంటే వాళ్ళలో పరివర్తన తీసుకురావడానికి. సో ఆ కైండ్ ఆఫ్ శిక్షలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఇటీవల సీఎం చంద్రబాబు ఒకసారి అమృత్సర్ టెంపుల్కి సంబంధించి అక్కడ ఎలాంటి శిక్షా స్మృతి అమలులో ఉందో అలాంటివి ఏమైనా అమలు చేస్తే తిరుమల కొండపై ఇలాంటి అపచారాలు తగ్గుతాయేమోనని అధికారులని దీని మీద అధ్యయనం చేయడానికి కూడా చెప్పినట్టుగా ఒక వార్త వచ్చింది ఆ మధ్యకాలంలో. సో ఏంటి ఇకపై అలాంటి శిక్షలు అమలు చేస్తే తప్ప ఇలాంటి వాళ్ళు లైన్లోకి రారనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా తిరుమలలో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకు శ్రీవారి సేవ చేయించాలి, లేదంటే ఆ శ్రీవారి సేవ కూడా చాలా కఠినతరంగా ఉండాలి అన్న భావన, అలాంటి అభిప్రాయం అయితే టీటీడీలో ఉంది. అయితే ఇలాంటి తప్పులు జరిగిన ప్రతి సమయంలో కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, వాళ్ళని పిలిపించడం, వాళ్ళ మందలించి తర్వాత వాళ్ళ దగ్గర సారీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసి వెంటనే డిలీట్ చేయడం. అంటే కఠినమైన తరమైన శిక్షలు లేదంటే చర్యలు లేకపోవడంతోనే తరచూ ఇలాంటి వివాదాలు తెర మీదకి వస్తున్నాయి. మరి ఖచ్చితంగా శ్రీవారి సేవలో కఠినతరం అంటే మరుగుదొడ్లు శుభ్రం చేయడము లేదంటే ఇలాంటి పనులు చేపట్టాలని చెప్పేసి ఈ మధ్య చర్చకు వచ్చినా ఇది టీటీడీలో సర్వీస్ చేయడం అనేది ఒక ప్రెస్టీజియస్ గా భావిస్తారు. కాబట్టి సేవ చేయాలంటేనే చాలా వరకు ప్రాసెస్ ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోవడానికి శ్రీవారి సేవ చేసుకునేందుకు గ్రూపులుగా 10 మంది 15 మంది గ్రూపులుగా వచ్చి శ్రీవారి సేవలో పాల్గొంటారు. అలాంటి సేవ దొరికితే మహాభాగ్యంగా భావిస్తారు. కాబట్టి ఒకవేళ ఇలాంటి తప్పులు చేస్తే ఈజీగానే సేవ దొరుకుతుందన్న అభిప్రాయం కూడా భక్తులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి టీటీడీ కూడా ఆలోచిస్తుంది ఎలాంటి శిక్ష లేదంటే ఎలాంటి చర్యల ద్వారా వీళ్ళని కట్టడి చేయాలి లేదంటే వాళ్ళని పని చేయాలా అన్న దానిపై మాత్రం టీటీడీ అయితే ఇప్పటికే ఆలోచిస్తుంది. ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సెలబ్రిటీస్ ప్రత్యేకించి సెలబ్రిటీస్కు ఈ రకమైనటువంటి చర్యల ద్వారా వాళ్ళు నియంత్రించే పరిస్థితి చేస్తుందా లేదంటే భక్తుల్లో పూర్తిగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా, నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేసే విధంగా సెలబ్రిటీలు ఎందుకు పాటించడం లేదు అన్నదే ఇప్పుడు ప్రశ్న. నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నదే. భక్తుల్లో సామాన్య భక్తులు పూర్తిగా టీటీడీకి సహకరిస్తున్నా సెలబ్రిటీలుగా వ్యవహరించే వాళ్ళు వివిఐపి దర్శనాలు చేసుకునే వాళ్ళే ఈ రకమైన తప్పుదలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన టీటీడీలో ఉంది. మరి చూడాలి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, అంటే దీనికి సంబంధించి టీటీడీ అధికారులు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? రీసెంట్ టైమ్స్ లో గీతి రాయల్ కి సంబంధించి చాలా పెద్ద ఇష్యూ అయింది, ఆమె మీద యాక్షన్ తీసుకుంటామని కూడా ప్రకటించారు. అక్కడ అసలు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎందుకంటే అక్కడ తీసుకుని ఉంటే బహుశా మళ్ళీ ఇలాంటి ఘటనలు జరిగేవి కాదేమో. ఎందుకంటే సాధారణ ప్రజల కంటే ఇలాంటి సెలబ్రిటీస్ చేయడం వల్ల మరికొంతమందిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళు కూడా అలాంటి పనులు చేసే అవకాశం ఉంటుంది. టీటీడీ ఏమైనా దీని మీద స్పందించే అవకాశం ఉందా? మీరు ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇప్పటి వరకు కూడా టీటీడీ అధికారులు ఎవరు ఇందాక కూడా చెప్పింది విషయం ఏంటంటే ఏది జరిగినా కేవలం వాళ్ళకు నోటీస్ చేయడము, పోలీసులకు ఫిర్యాదు చేయడం, వాళ్ళు పిలిపించడము, వాళ్ళ దగ్గర సారీ చెప్తూ మరో వీడియోని రిలీజ్ చేయించడం ఇదే తరచుగా జరుగుతోంది. కాబట్టి కఠినంగా వ్యవహరించలేకపోవడాన్ని చాలా నిదర్శనమే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా టీటీడీ విజిలెన్స్ విభాగము ఏదైతే ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళకి కఠినమైన శిక్ష విధించే విధంగానే యాక్షన్ తీసుకోకూడదు ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు ఇప్పటి వరకు ఈ ఘటన పైన కానీ ఈ మధ్య జరిగిన గీతురాయలు ఏదైతే ఘాట్ రోడ్ లో కానీ తిరుమల ఆలయము మాడా వీధుల్లో చేసిన రీల్స్ విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కేవలం వాళ్ళతో సారీ చెప్పించడం తప్ప టీటీడీ ఇప్పటి వరకు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ దివ్యల మాధురికి సంబంధించిన ఘటనకు సంబంధించి కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కేక్ కటింగ్ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో చూసిన తర్వాతనే విజిలెన్స్ సిబ్బంది నోటీస్కి వచ్చింది. విజిలెన్స్ సిబ్బంది కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఘటనపై ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు కూడా మీడియాకు కూడా ఎలాంటి ఆన్సర్ కూడా చేసే పరిస్థితిలో టీటీడీ లేదు. రైట్ రాజు, తిరుమలలో మరొకసారి దివ్యల మాధురి తన అత్యుత్సాహాన్ని చూపించారు. 7 కొండలపై
విభవ గెస్ట్ హౌస్ లో బస చేసిన దివ్వెల మాధురి యాక్ట్రెస్ తనూజ బర్త్డేని సెలబ్రేట్ చేసే క్రమంలో అక్కడ కేక్ కటింగ్ చేశారు. గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసి ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తిరుమల కొండపైన కేకులు తీసుకువెళ్లటం నిషేధం. మరి అలాంటప్పుడు నిషేధం ఉన్న కేక్ ని కొండపైకి ఎలా తీసుకువెళ్లారు అన్న దానిపై ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా తిరుమలలో రీల్స్ చేశారు మాధురి, దువ్వాడ శ్రీనివాస్. అయితే మరొకసారి అలాంటి తప్పు చెయ్యనంటూ అప్పట్లో ఆవిడ సారీ చెప్తే ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో కొండపై నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా ఇలా కొండపైకి కేక్ ని తీసుకువెళ్లి అక్కడ కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడంపై మరి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అయితే దీనిపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో చేసిన తప్పుకి టీటీడీ క్షమించి వదిలేసింది. మాధురి కూడా సారీ చెప్పారు కాబట్టి మరి మళ్ళీ మరొకసారి నాకు ఈ విషయం తెలియదు అందుకే కేక్ కట్ చేశానని చెప్పి తప్పొప్పుకుని సారీ చెప్తే విజిలెన్స్ అధికారులు వదిలేస్తారా, లేకపోతే ఇటీవల కాలంలో ఇలాంటి తప్పుల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు అంటూ టీటీడీ అధికారులు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. మరి ఈ విషయంపై కూడా వాళ్ళు సీరియస్ గా స్పందించేమైనా యాక్షన్ తీసుకుంటారా చూడాలి.